నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, సిట్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో దర్యాప్తు అతివేగంగా జరుగుతుందని చెప్పి అనుకోవాలి. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా దాదాపు 2 ఏళ్ల తర్వాత అరెస్టులు మనకి చూసాం. కానీ సిట్ వేసినటువంటి ఒక కరెక్ట్ 6-7 నెలల్లోనే సంచలనమైనటువంటి ఒక వార్తలు, ఆ స్కామ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నారాయణ స్వామికి సంబంధించినటువంటి ఒక ఫోన్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, సంచలనమైన ఆధారాలు బయటకు వచ్చాయని చెప్పి, పెద్ద తలకాయలు బయటపడ్డారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఫోన్లో ఏమేమి దొరుకుతున్నాయి, ఓన్లీ 2 వారాల్లో పెద్ద తలకాయల అరెస్టులను కూడా చెప్తున్నారు. సో నిజంగా జరిగే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మద్యం కుంభకోణాల్లో ఇంతకంటే పెద్ద కుంభకోణం ఎక్కడ జరగాల. ఇక్కడ కుంభకోణం గురించో, డబ్బులు చేతులు మారిన దాని గురించో, విదేశాలకు తరలించిన దాని గురించి కంటే కూడా చనిపోయిన వ్యక్తుల యొక్క, ఆ కుటుంబాల యొక్క బాధల గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అప్పటి ప్రభుత్వం లెక్కల ప్రకారమే 30,000 మంది చనిపోయారని తెలుస్తా ఉంది. అది 2 అయినా కూడా ఆశ్చర్యపడిన పని లేదు. మరి కొన్ని లక్షల మంది ఇప్పటికీ వైద్యశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, అనారోగ్యం సంభవం. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారిందే కాకుండా ఇన్ని వేల మంది ప్రాణాలు తీసి ఇన్ని లక్షల మందిని ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నటువంటి ఈ కుంభకోణంని మనం మానవతా దృక్పథంతో చూడాలి, చట్టపరంగానూ చూడాలి. చట్టపరంగా ఎందుకయ్యా అంటే ధనాన్ని దోచుకున్నారు, ప్రజల యొక్క రక్త మాంసాలను వ్యాపారంగా మార్చుకొని వాళ్ళు పిండుకున్నారు. రెండవది, వాళ్ళ యొక్క ప్రాణాలని తోడేశారు. అంటే ఆ విషాన్ని తాగి ఇంకెంతమంది అనారోగ్యం పాలయ్యారో, ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారో లెక్కేసుకుంటామంటే కొన్ని లక్షలు దాటింది, ఎప్పుడుకో దాటింది అది. మరి ఇవన్నీ కనుక దృష్టిలో పెట్టుకుంటే దాంతోపాటు ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. మామూలుగా మద్యం అంటేనే హానికరం, దాంట్లో ఇలాంటి విష పదార్థాలు కలిపి అందజేశారు అంటే ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి వాళ్ళకి. అంటే ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు దీనికి బానిసైన వాళ్ళు దళిత వర్గాలు కావచ్చు, లేకపోతే మామూలుగా దీనికి సంబంధించి బలహీన వర్గాల వాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది ఉంటారు. నిరుపేదలు కావచ్చు, వాళ్ళే నిరుపేదలుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది దీంట్లో బానిస అయ్యారు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఉండవు కాబట్టి, ఉన్న డబ్బులతోటే తాగాలనే కోరిక ఉండదు కాబట్టి, అదే మాత్రమే అమ్మారు కాబట్టి, వేరే అందుబాటులో లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఆ మద్యాన్ని సేవించి ఈరోజు వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. మరి దీనికి కారకులైన వాళ్ళు ఎవరు? ముందు వాళ్ళని తీసి పక్కన పడేస్తే ఈ నారాయణ స్వామి అనే వ్యక్తి ఆ శాఖకి మంత్రి. ఎంత బాధ్యతారాహిత్యం కాకపోతే వాళ్ళు ఏది పంపిస్తే దాని మీద సంతకం పెట్టి ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటే, మంత్రిగా ఉండి నీకు తెలియదు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నీకు తెలియదు. మరి ఏం తెలుసు నీకు? సంతకాలు పెట్టడం మాత్రమే తెలుసు. ఆ సంతకాలు కూడా నువ్వు ఎలా పెడతావు? పైనుంచి నీకు మెసేజ్ రావటమో, కబురు రావటమో జరిగిద్ది. లేకపోతే నీ దగ్గర నియమించుకున్నటువంటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ముందు పెట్టి నువ్వేం చూడాల్సిన పని లేదు, సంతకం పెట్టమంటే సంతకం పెడతావు, ఒక రబ్బర్ స్టాంపు. ఇతను ఒక్కడే కాదు, మిగిలిన మంత్రులందరూ కూడా అదే పరిస్థితి. ఆ 151 మంది శాసనసభ్యులతో కూడా అదే పరిస్థితి. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళు నియమించిన వాళ్ళే, వాళ్ళ దగ్గర సెక్రటరీలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏది ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాలి, ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలా. వాళ్ళకు వచ్చే కాగితం ప్రకారమే ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాలా. అది గత 5 సంవత్సరాల్లో మంత్రులు నిర్వహించినటువంటి కార్యక్రమాలు, శాసనసభ్యులు నిర్వహించిన కార్యక్రమాలు. ఇప్పటికి కూడా ఏ వ్యక్తి అయినా సరే వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోవాలి అంటే ముందుగా వాళ్ళకి వచ్చిన సమాచారాన్ని ప్రకారం వాళ్ళకి ఏదైతే పంపిస్తారో దాన్ని మాత్రమే చదవాలి. సొంతంగా ఎవరు మాట్లాడటానికి అవకాశం లేదు ఆ పార్టీలో, ఇది మాత్రం స్పష్టం. ఇక దీనికి వచ్చేసరికి, ఈ మద్యం కుంభకోణం వచ్చేసరికి నిజంగానే చాలా వేగవంతంగా, సమర్థవంతంగా, అద్భుతంగా పనిచేసింది ఈ కూటమి ప్రభుత్వం నియమించినటువంటి ఈ సిట్టు. చాలా గొప్పగా. అంటే మన పోలీసు వ్యవస్థ మీద ఎప్పటి నుంచో మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అంటే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దాన్ని ఈరోజు ఇముడింపజేస్తూ వీళ్ళకి గనక స్వేచ్ఛ ఇచ్చి పలానా విషయాలను మీరు పరిశోధించండి, పలానా విషయాలు వెలికి తీయండి కనుక అప్పచెబితే ఎంత అద్భుతాలు సృష్టిస్తారో దీన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంది. ఈరోజు నారాయణ స్వామి ఏం చెప్పాడు? నాకేమీ తెలియదు, పైవాళ్ళు ఆదేశిస్తే నేను చేశానన్నాడు. అతను ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి తర్వాత ఉండేది ఎవరు? ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి తర్వాత ఉండేది ఎవరు? ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి ఆదేశానుసారం చేసినట్టు అర్థమైపోతా ఉంది కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా 2-3 రోజుల్లో ఇప్పుడు ఆయన ఫోన్లో విషయాలన్నీ బయటకు తీస్తున్నారు. అందుట్లో చాలా రహస్యాలు ఉంటాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయనకు వచ్చిన మెసేజ్లు ఉంటాయి, లేకపోతే ఆయన ఎవరితో మాట్లాడింది ఉంటుంది, చాలా అంశాలు దాంట్లో ఉంటాయి, ముడిపడి ఉంటాయి. దాన్ని అంతా బయటకు తీస్తారు ఇప్పుడు. ఆ తర్వాత ఆయన అదుపులో తీసుకుంటారు. ఆ తర్వాత ఉంది ఎవరు? నెక్స్ట్ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డిని ఎంత అదుపులో తీసుకుంటారు? అసలు నువ్వు ఆ శాఖ మంత్రివి కాదు, ఆ శాఖ సెక్రటరీవి కాదు, లేకపోతే అది సచివాలయంలో జరగలేదు, ఆ మంత్రికి సంబంధించినటువంటి కార్యాలయంలో జరగలేదు, మంత్రివర్గ తీర్మానంలో జరగలేదు. వీటేటికి సంబంధం లేని నువ్వు
ఒక ఎంపీ అయి ఉండి ఈ కార్యక్రమాలన్నీ నీ ఇంట్లో ఎందుకు నిర్వహించావు, ఏళ్లతోటి నువ్వు ఎందుకు సమావేశం అయ్యావు, కాబట్టి నీ విషయాలు ఏంటి చెప్పమంటారు. అతను ఎప్పుడు పోయినసారి చెప్పినట్టు చెబుతాడు కాబట్టి అతను కూడా లోనేస్తారు. ఆ తర్వాత ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి సత్యం అని చెప్పని చెబుతున్నారు. సరే, ఆమెకు ఏ విధంగా అనేది తీసి పక్కన పడిస్తే ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి తరువాత అంశం ఎవరయ్యంటే ఈయనతో అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం జరిగేది. 4 రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఈ సంవత్సరం అంటే ఈ డిసెంబర్ లోపే, నాకు తెలిసి సెప్టెంబర్ ఆఖరికి అంటున్నారు, లేదంటే అక్టోబర్ దాకా పట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డిని విచారించి అతను అదుపులో తీసుకునేది అక్టోబర్ ఆఖరి నాటికల్లా పూర్తయిపోవచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా అది జరిగింది వేగవంతంగా. వీళ్ళ వేగాన్ని చూస్తూ ఉంటే నిస్సందేహంగా ఆ స్థాయికి వెళ్ళిపోయారు. విచారణ అయితే పూర్తయిపోయింది. ఇక్కడ సంపూర్ణంగా విచారణ పూర్తయిపోయింది. ఆధారాలు వాళ్ళ చేతికి వచ్చినాయి. వీళ్ళని ఎవరైతే వాళ్ళు ఒక్కొక్కళ్ళు పిలిచి అదుపులో తీసుకుంటారో వరుస క్రమంలో చివరి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అయితే నేను భావిస్తున్నా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అయితే సిట్టికి సంబంధించి ఫస్ట్ ఏదైతే కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కాసిరెడ్డి అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు. సో ఫస్ట్ టైం వచ్చారు, చెప్పాల్సినటువంటి ఒక A1ని పరిచయం చేశారు. A1తో సిట్ పూర్తిగా ఇప్పుడు A48 దాకా వెళ్ళిపోయారు. అంటే దాదాపు మళ్ళీ విజయసాయి రెడ్డి వస్తే ఖచ్చితంగా లాస్ట్ ఆఖరి లబ్ధిదారుడు కూడా చెప్పేస్తాడని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో దీంట్లో కొంతమంది అవునని, కొంతమంది కాదని, లేదంటే జగన్ని రక్షిస్తానికే విజయసాయి రెడ్డి ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. కానీ పక్కా ఆధారాలు బయటపడిన తర్వాత విజయసాయి రెడ్డి కూడా లోపలికి వెళ్ళాలి అంటే తన మీదకి వచ్చినప్పుడు జగన్ ఇరికించడం పెద్ద విషయం కూడా కాదు. సో ఏం జరగబోతుంది విజయసాయి రెడ్డి అని జగన్ మధ్యలో అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి అనుకుంటే నా మీదే వేసుకొని అతను జైలుకి వెళ్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఇరికించడు. మీరు రాసి పెట్టుకొని కావాలంటే. కాకపోతే అతను ఇరికించినా ఇరికించకపోయినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఈరోజు సిట్టు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిపిస్తారు, అరెస్ట్ చేస్తారు. ఇతను సహకరించినా సహకరించకపోయినా చెప్పాల్సిన వ్యక్తులు చెప్పారు. గమనించుకోండి మీరు. ఇక్కడ సమాచారం ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పరిశోధన చేశారు. ఆ పరిశోధన చేసి ఈరోజు విషయాలన్నీ బయటకు తీశారు. వాళ్ళు దోషులను కూడా గుర్తించారు వాళ్ళు. కాబట్టి విజయసాయిరెడ్డి చెప్పినా చెప్పకపోయినా ఆధారాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆధారాలు ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. కాకపోతే విజయసాయిరెడ్డి దగ్గరకు వచ్చేతలికి విజయసాయిరెడ్డి మాత్రం తన మీద వేసుకోవడానికి సిద్ధపడతాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని దోషిగా చిత్రీకరిస్తాడని అయితే నేనైతే భావించట్లేదు. కానీ సిట్ దగ్గర ఉన్న ఆధారాలు బట్టి అయితే జగన్ అరెస్ట్ అవ్వడం తప్పదంటారా? నిస్సందేహంగా అదే నేను చెప్తుంది. అక్టోబర్ ఆఖరి నాటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత అతను వెంటనే బయటకు వచ్చే విధంగా కాకుండా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోబోతున్నారనేది మాత్రం వాస్తవం. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అత్యంత ఆప్తుడైనటువంటి ఒక సన్నిహితుడైనటువంటి ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన కూడా ఒక సంచలనం అని చెప్పుకోవాలి. అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఒక్కరోజు జైల్లో ఉన్నా సరే కనీసం 10 ఏళ్ల దాకా బయటికి రాడని చెప్పేశారు. ఎందుకంటే గతంలో ఉన్న ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, అన్నీ కూడా. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏం జరగబోతుంది? ఈసారి 16 నెలల 16 ఏళ్ళ అంటే ఏమంటారు? నిస్సందేహంగా 10 సంవత్సరాలు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయన 2O అన్నాడు కదా, ఆ 2O అప్పుడు 16 నెలలు అయింది, ఇప్పుడు 10 సంవత్సరాలు అవుద్ది. అంతే తప్ప వేరే ఏమైతే ఉండదు. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా అందుకే ఆధారాల కోసం ఎన్నాళ్ళు ఆగింది. ఆధారాలన్నీ సంపూర్ణంగా ఈరోజు దొరికినా కూడా తొందరపాటు చర్యల్లో భాగంగా కాకుండా ఎందుకు అదుపులో తీసుకోవట్లేదంటే వరుస క్రమంలో రేపు న్యాయస్థానం అడిగింది కదా, 1 by 1 ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు, తర్వాత ముఖ్యమంత్రిని అదుపులో తీసుకుంటారు. ముఖ్యమంత్రిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే పిలిపించారు, ముఖ్యమంత్రిని అదుపులో తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నిస్సందేహంగా రేపు పొద్దున వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండా కూడా ఫోన్లో ఈ సమాచారం ఉందని చెప్పి అతను అదుపులో తీసుకుంటారు. ఆ తర్వాత ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాకపోతే మధ్యలో ఈ విషయాలన్నీ చెప్పి బయట తిరుగుతున్నాడు కాబట్టి విజయసాయి రెడ్డిని అదుపులో తీసుకుంటారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఆ తర్వాత భారతిరెడ్డి గారిది ఏంటి అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఆమెకి నిజంగానే ఆమె దగ్గరికి వెళ్ళిన అంటే బంగారం అక్కడికి వెళ్ళిందని చెప్పని సమాచారం. ఇప్పుడు దాదాపు ఒకవేళ ఉండా కూడా ఈ పాటికి మాయం చేసే ఉంటారు. కానీ ఈ ఆధారాలన్నీ బయటపెట్టినటువంటి సిట్టు వాళ్ళు, ఇన్ని సేకరించిన సిట్టు వాళ్ళు అవి ఎక్కడికి వెళ్ళినాయో కూడా సేకరించే ఉంటారు నాకు తెలిసినంత వరకు. కాబట్టి వాళ్ళు త్రికరణ శుద్ధిగా దీని మీద ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్లు నిస్సందేహంగా
10 సంవత్సరాలు తక్కువ కాకుండానే అతను కారాగారంలో ఉంటాడని అయితే నేను చెప్పగలను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సిట్ మాత్రం సంచలన విషయాలు బయటపెట్టబోతుంది. కానీ నారాయణ స్వామి గారికి సంబంధించిన ఫోన్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, సంచలన ఆధారాలు బయటపడుతున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.